పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసిన పవిత్ర అరణ్య ప్రదేశం ఒకటి ఉండేది. నదీ తీరంలో దివ్యశక్తులు విరాజిల్లే ఆ భూమి భవిష్యత్తులో మహాక్షేత్రంగా వెలుగొందబోతోందని ఎవరికీ తెలియదు. అరణ్యవాస సమయంలో ధర్మస్వరూపుడైన శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణునితో కలిసి ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేశారు. లోకక్షేమం కోసం, యుద్ధ విజయం కోసం, పాప పరిహారం కోసం పరమశివుని ఆరాధించాలని శ్రీరాముడు సంకల్పం చేశాడు. బిల్వవృక్షం నీడలోని పవిత్ర భూమిని ఎంపిక చేసి వేద మంత్రాల మధ్య ప్రతిష్టకు సిద్ధమయ్యారు. స్వయంగా శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ నిర్వహించాడు. ఆ దివ్యలింగమే రామలింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందింది. పవిత్ర జలాలతో, పంచామృతాలతో, బిల్వదళాలతో, భక్తి శ్రద్ధలతో శ్రీరాముడు అభిషేకం నిర్వహించాడు. భక్తి పరవశుడైన రాముని పూజకు ప్రసన్నుడైన పరమశివుడు లింగం నుండి దివ్య రూపంలో ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. ఈ స్థలం యుగయుగాల పాటు భక్తులను రక్షిస్తుంది, పాప పరిహారం కలిగిస్తుంది. కాలక్రమేణా రాజులు మరియు భక్తులు కలిసి ఆ లింగం చుట్టూ ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. నేటికి శ్రీరామలింగేశ్వర స్వామివారు భక్తుల కోరికలను తీర్చుతూ పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతున్నారు. మహాశివరాత్రి రోజున ఈ క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. ఓం నమః శివాయ నాదంతో ఆకాశమే పవిత్రమవుతుంది.